ఉన్నారు అనే ఒక అర్థం కూడా దాంట్లో అనేక మంది చెప్తున్నట్టుగా తెలిసినా కానీ ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని అంటుంటారు కదా. సో ఆ మాట కూడా ఆయన ఇంకా చాలా విషయాల మీద ఆయన స్పష్టమైన ప్రకటనలు, విధాన ప్రకటనలు చేశారు. కేటీఆర్ను కలుసుకుంటే తప్పే ఉంది, నేను రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని కేటీఆర్ను కలుసుకోవాలా అని. ఇప్పుడు కేటీఆర్ను కలుసుకున్నాడు లోకేష్ అని రేవంత్ 1-2 సార్లు అన్నారు ఈ మధ్యకాలంలో. అసలు కాదు, వాళ్ళిద్దరు కలిసి వ్యవహరిస్తుంటారని బీఆర్ఎస్. ఇక్కడ తమాషా మీరు చూడండి, రాజకీయాల తమాషాలు ఎలా ఉంటాయంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే కలిసి చేస్తారని వాళ్ళు అంటే, జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఒకటే అని వీళ్ళు అంటుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కేటీఆర్ను లోకేష్ కలుసుకుంటున్నాడు అంటే నేను కలుసుకుంటాను, ఎప్పుడైనా ఎవరినైనా కలుసుకుంటాను, మీకేంటి అభ్యంతరం, రేవంత్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని నేను ఒక మాట అంటే, ఇవన్నీ మామూలుగా తెలుగుదేశం నుంచి చంద్రబాబు దగ్గర నుంచి ఇంత సూటిగా ధాటిగా మనం సమాధానాలు ఎక్స్పెక్ట్ చెయ్యము. అంటే యువరక్తం అంటారా? యువరక్తమే కాదు, విధానపరమైనటువంటి ఒక స్పష్టంగా మనం ఈ పలానా బీజేపీ పంథాలు పోవాలన్న తర్వాత మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి కదా. బీఆర్ఎస్ కూడా మొన్న ఎన్నికల్లో వాళ్ళు కూడా ఓటు వేయకుండా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏదో పరోక్షంగా బలపరిచే పని వాళ్ళు ఏం చేయలేదు. దూరంగా ఉండడం అంటే మరీ జగన్మోహన్ రెడ్డిలా కలిసిపోవడం కాకపోయినా ఎంతో కొంత అది బీజేపీకి ఉపయోగపడే ఒక వ్యవహారమే. ఇప్పుడు కవిత ఆరోపణ కూడా అదే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు తెలుగుదేశాన్ని వాళ్ళంటే మాకు తెలుగుదేశం క్యాడర్ ఉంది, తెలంగాణలో తెలుగుదేశాన్ని ఎలా పెంచాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడు అని కూడా ఒక ప్రకటన, అది వ్యాఖ్య కూడా చేశాడు. అంటే నా ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, తెలంగాణ గురించి కూడా మొదటిసారి ఇంత స్పష్టంగా టీడీపీ లీడర్షిప్ నుంచి, గతంలో చంద్రబాబు 1-2 సార్లు సమావేశాలు పెట్టారు, కానీ మేము మా క్యాడర్ ఉంది, మేము దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చుకుంటాము అనే ఒక అసర్షన్. జూబ్లీ హిల్స్లో తెలుగుదేశం పోటీ చేస్తుందా, మద్దతు ఇస్తుందా, రకరకాల, మేము జూబ్లీ హిల్స్లో పోటీ చేయడం లేదని కూడా ఒక ప్రకటన చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే వర్మ కీలకమైన విధానపరమైన జాతీయ రాష్ట్ర అంశాలన్నిటి మీద లోకేష్ ఒక దిశానిర్దేశంలాగా అతను చెప్పేశాడు. ఓకే, అది ఇప్పటి గురించే కాదు, రాబోయే 5 ఏళ్ల గురించి కూడా ఆయన చెప్పేశాడు. సో ఇది జగన్ గురించి కూడా ఇంకా ఎట్లా అంటే మోదీ బాలీజ్ ఇన్ మోడీస్ కోర్ట్ ఆయనకు తెలుసు కాబట్టి అన్నది. ఇంకా ఇతర విషయాలు కూడా చాలా మాట్లాడారు. అంటే లోకేష్ కేంద్రంతో లేదా మోదీ అమిత్ షాలతో సంబంధాలు అవన్నీ పాటిస్తున్నారు, ఇవన్నీ ఆయన చూస్తున్నారు అన్నది దాదాపు 100% నిజమే అన్నది నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ దీంట్లో కానీ. మనకి ఇంకోటి కూడా, సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి కదా, మరి మీరు తెలుగు ప్రాంతీయ పార్టీని ఎందుకు బలపరచలేదు అంటే, ఇక్కడ ఈ ప్రాంతీయం అది ఇదేం లేదు, మేము రాజకీయంగా వాళ్ళతో ఉన్నాం, వాళ్ళని మేము బలపరుస్తాం, ఇక్కడ తెలుగు అన్న మాట ఇట్ డజంట్ అరైజ్ అన్న పద్ధతిలో అది కూడా. అలాగే త్రిభాషా సూత్రం కూడా, హిందీ నేర్చుకుంటే తప్పే ఉంది, నేను హిందీ నేర్చుకుంటే, ఇది కూడా పవన్ అంటే మీరు ఒక విధంగా ప్యారలల్గా చూస్తే పవన్ కళ్యాణ్ చెప్తున్నది, లోకేష్ చెప్తున్నది ఒక సనాతన అనేది పవన్ కళ్యాణ్కి అడిషనల్, అది మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఒక విధంగా వీళ్ళు బీజేపీ లైన్లో లేదా బీజేపీకి అనుగుణంగా చాలా ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో గతంలో మా నాన్న మాట్లాడింది కూడా కొంచెం తప్పే అన్న చెప్పడానికి కూడా ఆయన వెనకాడలేదు. అంటే గతం తప్పు, భవిష్యత్తుకు భరోసా అన్న పద్ధతిలో బీజేపీ పట్ల మాట్లాడారు. నిధులు వేరు అని కూడా చెప్పేశారు. కాబట్టి ఇంకేమీ అంటే రేపు పొద్దున మీరేమో అనడానికి కూడా లేకుండా మీరు బలపరిచినా నిధులు తేలేదంటే నిధులు తేవడానికి బలపరచడానికి సంబంధం లేదు. భారతదేశ భవిష్యత్తుకు నరేంద్ర మోదీ లాంటి డెసిసివ్ లీడర్, నిర్ణయాత్మకమైన నాయకుడు ఉండటమే అవసరం, భవిష్యత్తులో కూడా ఆయన ఉండటం అవసరం కాబట్టి మేము బలపరుస్తున్నాము అని, మోడీగానే మేము బలపరుస్తున్నాము అని ఇంకేమీ శషభిషలు లేకుండా తేల్చారు. అది కీలకమైన. సార్, అమరావతి రైతుల అసంతృప్తి, ప్రభుత్వ వైఖరి ఏంటి? నిజంగా అమరావతి రైతుల అసంతృప్తి కొంచెం తీవ్రంగానే ఉంది. ఎందుకంటే 3 ఏళ్లలో కడతా